ఇప్పుడు ఏమంటావు? 10th క్లాస్లో ఫెయిల్ అయినా అంటావు, అంతే కదా? నేను కూడా ఒకప్పుడు 10th ఫెయిల్, ఆ తర్వాత నేను క్లియర్ చేసి ఇప్పుడు కానిస్టేబుల్గా చిన్న ఉద్యోగం అన్న చేస్తున్నాను కదా. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీకి మంచిగా చూసుకుంటున్నా. నువ్వు ఫెయిల్ అయింది 10th మాత్రమే, జీవితంలో అసలే కాదు. గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక రోజు వస్తుంది, గట్టిగా నిలబడతావు, పక్కా నిలబడతావు. తల్లిదండ్రులారా దయచేసి గమనించండి, దయచేసి దృష్టి సారించండి. మీ పిల్లలు ఫెయిల్ అయింది 10th మాత్రమే, జీవితంలో అసలే కాదు. వాళ్ళకు చిన్న భరోసా కల్పించండి, గట్టిగా ధైర్యం చెప్పండి. ఎందుకంటే ఈరోజే నీ యొక్క ప్రేమ అనురాగాలు బయట పెట్టాలి. ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈ జనరేషన్లో. 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, తక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు దయచేసి గమనించండి. నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 540, 560, 580 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు సెటిల్డ్ కాని పరిస్థితి. అంటే మనకు కావాల్సింది మార్క్స్ కావు, టాలెంట్. నీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది నీ టాలెంట్ మరియు డిసిప్లిన్ మాత్రమే, నాట్ ద మార్క్స్. నువ్వు జస్ట్ పాస్ అయితే చాలు. గట్టిగా కష్టపడు, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయి, పక్కా వస్తావు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.